వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మనం తెలుగు రెగ్యులర్ క్లాసుల్లో భాగంగా ఇప్పటివరకు 11 రెగ్యులర్ క్లాసులని నేను మీకు అందించడం జరిగింది. అయితే సాధారణంగా ఈ రెగ్యులర్ క్లాసులు అనేవి జూనియర్ కాలేజీ లెక్చరర్స్ మరియు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఇటువంటి పోటీ పరీక్షల కోసం సన్నద్ధంగా ఉన్న వారికి, ముఖ్యంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి పోటీ పరీక్షలకి సన్నద్ధమయ్యేటటువంటి అభ్యర్థులకి ఈ వీడియోస్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఏపీపీఎస్సి పోటీ పరీక్షలకి సన్నద్ధమైతే జనరల్ స్టడీస్ మొత్తంని మనం చదవాల్సి ఉంటుంది. అది టీఎస్పీఎస్సి పోటీ పరీక్ష అయినా అలాగే జనరల్ స్టడీస్ని చదవాల్సి ఉంటుంది. అందులో హిస్టరీ కూడా ఒక భాగం కదండి. కాబట్టి అలాగే ఇక్కడ మరి జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ వీటిని కూడా ఏపీపీఎస్సి వారు లేదంటే టీఎస్పీఎస్సి వారు నిర్వహిస్తూ ఉంటారు. మరి వీరికి పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్లో భాగంగా మరి హిస్టరీతో పాటు ఇతరత్ర అనేకమైనటువంటి ఈ సబ్జెక్టులు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ తెలుగు సాహిత్యం ఈ క్లాసుల్ని అంటే ముఖ్యంగా తెలుగు బ్యాక్గ్రౌండ్కు ఎవరైతే ప్రిపరేషన్ ప్రారంభించారో, ఈ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతున్నారో అటువంటి అభ్యర్థుల కోసం నేను ప్రపంచంలోని, భారతదేశంలోని మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతికపరమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని వాటిని కలిపి తెలుగు సాహిత్యాన్ని నేను అందించడం జరుగుతున్నది. మరి ఇదివరకే మీరు ఈ 11 క్లాసులో మీరు చూసి ఉంటారు. కాబట్టి మనం ఈ విధంగా ఆదిమ యుగం గురించి చెప్పుకున్నాం గత వీడియోలో. అలాగే కాంస్య యుగం నాటి నాగరికత గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత ప్రస్తుతం ప్రాచీన ఇనుప యుగ నాగరికత సమాజాలు అనే అంశాన్ని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా గ్రీకు చరిత్ర గురించి చెప్పుకుంటూ మరి గ్రీకులో కనిపెట్టినటువంటి ఒక సాహిత్య ప్రక్రియ నాటకం. కాబట్టి నాటకం అనేటటువంటి సాహిత్య ప్రక్రియ గురించి కూలంకుషంగా, క్షుణ్ణంగా చాలా అంశాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనం అంటే ఈ గ్రీకు నాగరికత అనే అంశాన్ని ఫుల్ స్టాప్ చేసి తెలుగు సాహిత్యం వైపు వచ్చి నాటక ప్రక్రియని చెప్పుకున్నామో, మళ్ళీ అక్కడికే అంటే ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడికే మళ్ళీ చేరుకుని మళ్ళీ మిగిలిన అంశాలని నేను మీకు అందిస్తున్నాను. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్తున్నాం. గ్రీకు దేశానికి చెందినటువంటి హెరోడోటస్ అనేటువంటి ఈ గ్రీకు దేశానికి చెందినటువంటి హెరోడోటస్ అనేటటువంటి శాస్త్రవేత్తని ఫాదర్ ఆఫ్ ద హిస్టరీగా పేర్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రేపొద్దున మీకు బిట్ అనేది రావచ్చు, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద హిస్టరీ అని బిట్టు రావచ్చు. లేదా కింది వరకు చరిత్ర పితామహుడు ఎవరు అని బిట్టు వస్తే హెరోడోటస్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈయన గ్రీకు దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అలాగే తర్వాత చూడండి, గ్రీకు దేశానికి చెందినటువంటి ప్రముఖ రచయిత ప్లూటార్క్ అనేటువంటి మరో ప్రముఖ రచయిత గ్రీకు దేశానికి చెందినవాడు. మహాపురుషుల జీవితాలు అనేటువంటి గ్రంథాన్ని రచించిన రచయిత కింద వారు ఎవరు అని బిట్టు వస్తే ప్లూటార్క్, గ్రీకు దేశానికి చెందినటువంటి ప్లూటార్క్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఇక సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ ఈ ముగ్గురు గురించి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఈ ముగ్గురు కూడా ప్రముఖ తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, కాకపోతే గొప్ప వేదాంతం కలిగినటువంటి మహాపురుషులు. ఈ మహాపురుషులు గ్రీకు దేశానికి చెందినటువంటి వారు. ఇందులో ప్లేటో అనేటువంటి ఈ ఫిలాసఫర్ రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. కాబట్టి రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి ప్లేటో గ్రీకు దేశీయుడు. ఈ బిట్ అనేది మనకి రావచ్చు రేపొద్దున్న ఏదైనా గ్రూప్ ఎగ్జామ్లో కానివ్వండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, లేదా జేఎల్స్లో, డిఎల్స్లో, జనరల్ స్టడీస్లో బిట్ అనేది రావచ్చు. రిపబ్లిక్ గ్రంథ రచయిత ఎవరు అని బిట్ వస్తే
మనం ప్లేటో అని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఖగోళ శాస్త్ర పితామహుడు మరి జీవశాస్త్రంలో పితామహుడు ఎవరు అని పెట్టు వస్తే అరిస్టాటిల్ అని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత రేఖా గణితంలో విప్లవాలు సాధించినటువంటి విప్లవాలు సృష్టించినటువంటి ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్తలు క్రింది వారు ఎవరు అని పెట్టు వస్తే మనం యూక్లిడ్ మరియు పైథాగరస్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. యూక్లిడ్ మరియు పైథాగరస్ అనేటటువంటి గ్రీకు శాస్త్రవేత్తలు వీరు రేఖా గణితంలో విప్లవాలని సృష్టించడం జరిగింది. తర్వాత వైద్య శాస్త్రపు పితామహులు ఎవరు అనేది పొద్దున ఏదైనా పోటీ పరీక్షలో మనకి బిట్ అనేది రావచ్చు. అప్పుడు మన జవాబులో గ్రీకు దేశానికి చెందినటువంటి హిప్పోక్రాటస్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. హిప్పోక్రాటస్ ఈయన్ని వైద్య శాస్త్రపు పితామహుడు అని మనం పేర్కోవడం అనేది జరుగుతుంది. తర్వాత చంద్రుని యొక్క వ్యాసాన్ని కనుక్కున్నటువంటి గ్రీకు శాస్త్రవేత్త ఎవరు అంటే హిప్పార్కస్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. చూడండి, ఈ రెండింటి మధ్య సంబంధం చూడండి. ఈ రెండింటి విషయంలో మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది 100కి 99% ఉంది. ఈ రెండింటి విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. హిప్పోక్రాటస్ ఈయన కూడా గ్రీకు శాస్త్రవేత్త. ఈ హిప్పోక్రాటస్ అనే గ్రీకు శాస్త్రవేత్త వైద్య శాస్త్రానికి పితామహుడు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అయితే అలా కాకుండా హిప్పార్కస్ చూడండి, రెండు పదాల యొక్క ప్రొనౌన్సియేషన్. ఈయన హిప్పోక్రాటస్, ఈయన హిప్పోక్రాటస్ అనేవాడు వైద్య శాస్త్రపు పితామహుడు. అలా కాకుండా హిప్పార్కస్ అనేవాడు చంద్రుని యొక్క వ్యాసాన్ని కనుక్కున్నారు. అలాగే భూమి నుండి చంద్రమండలానికి గల దూరాన్ని లెక్కించడం జరిగింది. బిట్టు రేపొద్దున రావచ్చు. భూమి నుంచి చంద్రమండలానికి గల దూరాన్ని లెక్కించినటువంటి గ్రీకు శాస్త్రవేత్త కింద ఎవరు బిట్టు వస్తే హిప్పార్కస్ అని గుర్తించాల్సి ఉంటుంది. హిప్పార్కస్ ఎవరండి? భూమి నుంచి చంద్రమండలానికి గల దూరాన్ని లెక్కించినటువంటి గ్రీకు శాస్త్రవేత్త హిప్పార్కస్. HIPPARCUS హిప్పార్కస్. ఇది అలాగే చంద్రుని యొక్క వ్యాసాన్ని కనుక్కున్నది ఎవరు? హిప్పార్కస్. చంద్రుని యొక్క వ్యాసాన్ని కనుక్కున్నది ఎవరంటే హిప్పార్కస్. చంద్రుని నుంచి భూమికి లేదా భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరాన్ని కనుక్కున్న వారు ఎవరంటే హిప్పార్కస్. దాని తర్వాత హిప్పోక్రాటస్ అనేటువంటి ఈ గ్రీకు దేశీయుడు వైద్య శాస్త్ర పితామహుడు. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. హిప్పోక్రాటస్ ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి అవగాహన మనకి ఉండాలి. దాని తర్వాత ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్త ఈ హిప్పార్కస్ అనేటువంటి ఆయన. అలాగే ప్రపంచంలో ప్రఖ్యాత శిల్పకళ ఏది అంటే గ్రీకు శిల్పకళ లేదా గాంధార శిల్పకళ. మన గాంధార శిల్పకళ అని దేన్నైతే మనం పిలుస్తున్నామో అది గ్రీకు శిల్పకళని అంటే పోలి ఉన్నటువంటి శిల్పకళ. గ్రీకు దేశం నుంచి భారతదేశానికి దిగుమతి అయినటువంటి ఈ శిల్పకళని గాంధార శిల్పకళ అని చెప్పి మనం భారతదేశంలో అంటున్నాము. అయితే ప్రపంచ ప్రఖ్యాత శిల్పకళ గ్రీకు శిల్పకళ. అలాగే మైదాస్ మరియు ఫైదాస్ అనేటువంటి ఈ ఇరువురు ప్రముఖ గ్రీకు దేశానికి చెందినటువంటి కళాకారులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు మనం ప్రాచీన ఇనుప యుగ సమాజం నాటి గ్రీకుల నాగరికత గురించి మనం కొన్ని వీట్లను ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ప్రాచీన ఇనుప యుగ నాగరికత సమాజాలు అన్న అంశంలో రోమన్ నాగరికత గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలా రోమన్ ప్రభుత్వం తీసుకుంటే రిపబ్లికన్ గవర్నమెంట్. రోమన్ ప్రభుత్వం అనేది రిపబ్లికన్ గవర్నమెంట్. ఈ రోమన్ ప్రభుత్వంలో సెనెట్ మరియు అసెంబ్లీలు అనేవి ఉండేవి. మరి
రోమన్ నాగరికతలో అండ్ రోమ్ నగరానికి చెందినటువంటి గొప్ప కవి హోరెస్ అనేటువంటి వాడు గొప్ప రోమన్ కవి. హోరెస్ అనేటువంటి అతడు గొప్ప రోమన్ కవి. అలాగే సిసిరో రోమన్ దేశానికి చెందిన గొప్ప వేదాంతి క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే సిసిరో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్రింది వారిలో రోమన్ దేశానికి చెందిన గొప్ప వేదాంతి ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే సిసిరో. లేదా సిసిరో ఏ దేశానికి చెందినవాడు అంటే రోమన్ దేశానికి చెందినవాడు. ఇతిహాస గ్రంథం చూడండి, ఇక రోమన్ ప్రజల యొక్క ఇతిహాస గ్రంథం, రోమన్ల యొక్క ఇతిహాస గ్రంథం 8 అంటే మన భారతీయులకి రామాయణం మహాభారతం అన్నవి 7 ఇతిహాస గ్రంథములో, అలాగే రోమన్లకు ఇతిహాస గ్రంథం 8 అన్నది ఎవరి ఇతిహాస గ్రంథం అని బిట్టు వచ్చి క్రింద భారతీయులు లేదా అమెరికన్లు లేదా గ్రీకులు, తర్వాత ఆప్షన్ 4 రోమన్లు అని ఇలా ఉన్నప్పుడు మనం రోమన్లు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 8 అన్నది రోమన్ల ఇతిహాస గ్రంథం. తర్వాత ఈ 8 అనేటువంటి రోమన్ల ఇతిహాస గ్రంథంని ఎవరు రచించారు అంటే భారతదేశంలో రామాయణం అనేటువంటి ఇతిహాస గ్రంథాన్ని వాల్మీకి రచించారు. అలాగే మహాభారతం అనే ఇతిహాస గ్రంథాన్ని వేదవ్యాసుల వారు రచించారు. అలాగే రోమన్ ఇతిహాస గ్రంథం 8ను వర్జిల్ అనేటువంటి కవి రచించడం జరిగింది. ఎవరండి? వర్జిల్ అనే కవి ఈ 8 అనేటువంటి గ్రంథంని రచించడం జరిగింది. తర్వాత టాసిటిన్ అనేటువంటి వాడు టాసిటిన్ ఇతడు గొప్ప రోమన్ చిత్రకారుడు. గొప్ప రోమన్ చిత్రకారుడు కింద వాళ్ళు ఎవరు అంటే టాసిటిన్, లియోనార్డో డావిన్సీ లాంటి చిత్రకారుడు, రోమన్ చిత్రకారుడు టాసిటిన్. తర్వాత ఈ గొప్ప ఎత్తైనటువంటి రోమన్ నిర్మాణ స్తంభాలను పాంథియన్లు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. మరొకసారి బిట్టి గొప్ప ఎత్తైనటువంటి రోమన్ నిర్మాణ స్తంభాలను పాంథియన్లు అని పేర్కోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రస్తుతం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి 12 ఈ క్యాలెండర్ నెలలు ఏవైతే ఉన్నాయో ఇవి రోమన్ చక్రవర్తుల పేర్ల మీదుగా ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ నెలలు అనేవి 12 మంది రోమన్ చక్రవర్తుల యొక్క పేర్ల మీద ఈ 12 నెలల పేర్లు అనేవి ప్రస్తుతం మన క్యాలెండర్లో ఉన్నాయి, ఇంగ్లీష్ క్యాలెండర్లో. తర్వాత బోధులు, తర్వాత ఫ్రాంకులు. ఈ బోధులు దండయాత్ర మరియు ఫ్రాంకుల దండయాత్ర, వీరి దండయాత్రల వల్ల ఈ రోమన్ నాగరికత అనేది పతనమైంది. అయితే ఇక్కడ చూడండి, ఇక ఈ రోమన్ నాగరికతలో ఈ రోమన్ ప్రాంతంలో ఇటలీ అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి దేశం కదండి. ఇప్పుడు మన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి యొక్క భార్య అయినటువంటి సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చారు. మరి సోనియా గాంధీని వారిని ఇటలీ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇటలీ అనేటటువంటి ఈ దేశం మధ్యధర సముద్రము నందరి ఉన్నటువంటి ద్వీపకల్పము అది అంటే మెడిటేరియన్ సీలో ఉన్నటువంటి ఒక ద్వీపకల్పము ఇటలీ. ద్వీపకల్పము భారతదేశం కూడా ద్వీపకల్పం కిందకే వస్తుంది. ద్వీపకల్పము అంటే ఒకవైపు పూర్తిగా భూభాగం ఉండి ఆ భూమి 3 వైపులో కూడా సముద్రాలతో లేదా నది నీటితో ఆవరించబడి ఉంటే, అంటే ఒకవైపు భూమి ఉండి ఆ భూభాగం 3 వైపులు కూడా నీటితో నిర్మితమై ఉంటే అటువంటి భూభాగాన్ని ద్వీపకల్పము అని చెప్పి అంటాము. అయితే ఇటలీ అనేది మధ్యధర సముద్రము నందరి ద్వీపకల్పము. అలాగే ఈ ఇటలీలో ప్రవహించేటువంటి ముఖ్యమైనటువంటి నది
అంటే భారతదేశానికి ముఖ్యమైనటువంటి నది గంగా నది ఎలాగో, అలాగే ఇటలీ దేశానికి ముఖ్యమైనటువంటి నది టైబర్ నది. ఇటలీ దేశంలో మీకు రేపొద్దున జియోగ్రఫీలో బిట్టనేది రావచ్చు. వరల్డ్ జియోగ్రఫీలో ఇటు గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 1లో కానివ్వండి, పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, జేఎల్స్ కానివ్వండి, డిఎల్స్ కానివ్వండి, ఏదైనా ఎగ్జామ్లో ఇటలీ దేశపు ముఖ్యమైన నది ఏది అని అడగచ్చు. లేదా టైబర్ నది ఏ దేశంలో ముఖ్యమైనటువంటి నది అని బిట్ అనేది రావచ్చు. ఇటలీలో ముఖ్యమైనటువంటి నది టైబర్ నది. అయితే ఈ టైబర్ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రముఖ నగరం ఏది అని బిట్టు వస్తే రోమ్ నగరం ఏ నదీ తీరంలో ఉన్నది అని బిట్ అనేది రావచ్చు. టైబర్ నదీ తీరాన రోమ్ నగరం అనేది ఉన్నది. అయితే ఇటలీ దేశంలో మధ్యధరా సముద్రం నందరి ద్వీపకల్పం అయినటువంటి ఈ ఇటలీ ఏదైతే ఉందో, ఇటలీలో ముఖ్యమైనటువంటి నది టైబర్ నది. అయితే ఈ టైబర్ నదీ తీరంలో ఉన్నటువంటి నగరము రోమ్ నగరము. ఈ రోమ్ నగరమే రోమన్ నాగరికతకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నగరం. అంటే రోమ్ నగరం కేంద్రంగా రోమన్ నాగరికత అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా రోమ్ నగరం కేంద్ర బిందువుగా ఉండి రోమన్ నాగరికత అనేది జన్మించి ఈ రోమన్ నాగరికత తర్వాత కాలంలో ఐరోపా ఖండం అంతటా వ్యాపించింది. అయితే ఈ రోమన్లు ప్రస్తుతం క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ అంతకుముందు అంటే ప్రాచీన యుగపు సమాజంలో రోమన్లు బహుదేవత ఆరాధకులు. ఈ యేసు ప్రభువు అంటే నేను దేవుని యొక్క కుమారుడిని అని చెప్పుకొని ఎవరైతే యేసు ప్రభువు వచ్చారో, ఇతడు ఈ క్రిస్టియన్ మతం యొక్క బోధనల్ని బోధించాడో అప్పటి నుంచి ఈ ఇక్కడ క్రైస్తవం అనేది వ్యాపించింది. అంతకు ముందు కాలంలో ఇది బహుదేవత ఆరాధకులు ఈ రోమన్ ప్రజలు. అయితే కాబట్టి మీరు అనేకమైనటువంటి అందరూ బహుదేవతల్ని రోమన్లు మన ఇండియన్స్ లాగానే ఆరాధించారు. వీరి యొక్క వర్ష దేవత జూపిటర్, రోమన్ల యొక్క వర్ష దేవత జూపిటర్, వీరి యొక్క విజయ దేవత మార్స్. ఈ రెండు కూడా గ్రహాలని జూపిటర్ మరియు మార్స్ అనేవి ప్లానెట్స్. తర్వాత వీరి యొక్క రోమన్ల యొక్క వినోదపు పందెములు గ్లాడియేటర్స్. రేపు పొద్దున మనకి బిట్ అనేది రావచ్చు, ఒక జనరల్ నాలెడ్జ్ గా రావచ్చు. గ్లాడియేటర్స్ అనేవి ఎవరి వినోదపు పందెములు అని బిట్ వస్తే రోమన్ల వినోదపు పందెములు గ్లాడియేటర్స్ అని మనం గుర్తించాలి. లేదు బిట్ అనేది రావచ్చు, గ్లాడియేటర్స్ అన్నవి ఒక విధమైనటువంటి అని ఇచ్చి క్రింద ఆప్షన్ లో ఇవి వినోదపు పందెములు లేదా రోమన్ల యొక్క వినోదపు పందెములు అని ఉంటే దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ గ్లాడియేటర్స్ అనేవి రోమన్ల యొక్క వినోదపు పందెములు. దాని తర్వాత ఇక్కడ వెల్సస్ అనేటువంటి ఒక గ్రంథ రచయిత గురించి చెప్పుకోవాలి. వెల్సస్ అన్నప్పుడు శస్త్రచికిత్స అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇక్కడ భారతదేశంలో సుశ్రుతులు ఏమిటంటే ఒక ఈ శస్త్రచికిత్స గ్రంథాన్ని రచించడం జరిగిందో, అలాగే ఇక్కడ ఈ వెల్సస్ అనేటువంటి అతడు రోమన్ శస్త్రచికిత్స గ్రంథ రచయిత. తర్వాత గలెన్ అనేటువంటి మరో శాస్త్రవేత్త ఉన్నారు. గలెన్ ఇతడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థను తెలిపినటువంటి శాస్త్రవేత్త. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి బిట్ అనేది రావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి ఏదైనా ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగా మనకి బిట్ అనేది రావచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు బిట్ వస్తే గలెన్ అని గుర్తించాలి. ఇతడు రోమన్ దేశానికి చెందినవాడు. తర్వాత ఇతడే వైద్య విద్య విజ్ఞాన సర్వస్వము అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు. ఎవరండి? గలెన్. ఇవన్నీ రోమన్ నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ అంశాలనేవి రోమన్ నాగరికత అనేటువంటి ఈ అంశంలో ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత చూడండి,
ప్రాచీన ఇనుప యుగపు నాగరిక యొక్క సమాజం అనే అంశంలో జూయిష్ నాగరికత గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మంచిని బోధిస్తూ మానవ కళ్యాణానికి తోడ్పడినటువంటి వాటిని మతాలు అని చెప్పి అంటాం. ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రాచీన మతాలు జుడాయిజం మరియు క్రైస్తవం. చూడండి, ఇక్కడ ధర్మము అనగా అర్థం ఏంటంటే, ధర్మము అన్నది ఒక నిర్ణీతమైనటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమిష్టిగా ఏర్పరచుకున్నటువంటి ఒక మానవ కళ్యాణం కోసము ప్రపంచంలోని లేదా ఒక నిర్ణీతమైన ప్రదేశంలోని ప్రజలందరూ కూడా కలిసి సమిష్టిగా ఏర్పరచుకున్నటువంటి నియమ నిబంధనల్ని ధర్మము అని చెప్పి పేర్కొంటాం. కానీ మతము అనేది ఏంటంటే, ఇది ఎవరో ఒక వ్యక్తి బోధనలలో నుంచి ప్రారంభం అవుతుంది. మతంలో ఒక వ్యక్తి అనేవాడు ముందు ఏదో ఒక బోధన అనేది చేపడతాడు. ఆ బోధన పట్ల ఆకర్షితులై ఈ ప్రజలందరూ కూడా ఆయా మతాలని అవలంబిస్తారు. కానీ ధర్మం అనేది అలా కాదు. ఈ సృష్టిలో నుంచి ఆవిర్భవించినటువంటి జీవన విధానాన్ని ధర్మము అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. కాబట్టి హైందవంని ధర్మము అనొచ్చు, తర్వాత ఇతర వాటిని మతాలు అని అనొచ్చు. అయితే ఇక్కడ చూడండి, మంచిని బోధిస్తూ మానవ కళ్యాణానికి తోడ్పడినవి మతాలు. ఇటువంటి మతాల్లో జుడాయిజం ఒకటి, క్రైస్తవం ఒకటి. ఈ రెండు కూడా ప్రముఖమైనటువంటి ప్రాచీన మతాలు. ఈ రెండు మతాలు కూడా ఇజ్రాయిల్కి చెందినటువంటి పాలస్తీనా నందు ఆవిర్భవించాయి. ఇజ్రాయిల్ దేశానికి చెందినటువంటి పాలస్తీనా నగరం నందు ఆవిర్భవించాయి ఈ జుడాయిజం మరియు క్రైస్తవం అనేటువంటి మతాలు. అయితే ఈ అబ్రహం అనేటువంటి ఇతడి నాయకత్వంలో మెసపటోమియా అనే ప్రదేశంలో స్థిరపడినటువంటి జూయిష్ ప్రజలు అనుసరించినటువంటి మతం జుడాయిజం. చూసారా మరోసారి, అబ్రహం నాయకత్వంలో మెసపటోమియాలో స్థిరపడినటువంటి జూయిష్ ప్రజల మతమే జుడాయిజం కాగా, ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వం 1700 ఈ కాలంలో పాలస్తీనాలో, ఇజ్రాయిల్కు చెందినటువంటి ఈ పాలస్తీనాలో ఘోరమైనటువంటి కరువు సంభవించింది. కాబట్టి ఈ పాలస్తీనా నుంచి ప్రజలు ఈజిప్ట్ దేశానికి ప్రయాణం అయ్యారు. ఈజిప్ట్ దేశానికి ప్రయాణం కాగా ఈజిప్ట్ నుంచి పెద్ద ప్రతిఘటన అనేది వారికి ఎదురవడంతో, అంటే ఈజిప్ట్ దేశంలోకి వీరికి అడుగు పెట్టడానికి అవకాశం లేకపోవడంతో ఈజిప్ట్ వైపు బయలుదేరిన ప్రజలు మరి ఈజిప్ట్లోకి వెళ్లకుండా, ప్రవేశించకుండా మళ్ళీ తిరిగి వెనకకు పాలస్తీనాకు తిరుగుముఖం పట్టారు. అయితే ఈ ప్రజలకు నాయకుడుగా మోసెస్ అనేవాడు దీనికి నాయకత్వం వహించాడు. ఈ మోసెస్ అన్నతులు 10 సూత్రాలని బోధించాడు. ఈ మోసెస్ అన్నతులు బోధించినటువంటి ఈ 10 సూత్రాలే క్రైస్తవ మతంలో ఉండేటటువంటి 10 సూత్రాలు. చూడండి, ఏమంటాడంటే, యెహోవా ఒక్కడే భగవంతుడు అని మోసెస్ ఇక్కడ బోధించడం జరుగుతుంది. తర్వాత ఇతడు ఈ మోసెస్ అన్నతుడు యెహోవా ఒక్కడే భగవంతుని, అతడి కుమారుడిని నేను అని అతన్ని తాను ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. ఇక యూదుల యొక్క పవిత్ర నగరం జెరూసలేం. వీరి యొక్క యూదుల యొక్క పవిత్ర గ్రంథము అపోక్రైఫా అన్నది ఎవరి పవిత్ర గ్రంథం అంటే యూదుల యొక్క పవిత్ర గ్రంథం. దీన్నే ఓల్డ్ టెస్టమెంట్ అని అంటారు. ESTAME అంటే ఓల్డ్ టెస్టమెంట్ అని కూడా అంటారు. తర్వాత చూడండి, మనం ఇప్పుడు
క్రైస్తవ మతం గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు భారతదేశపు అంటే ప్రాచీన ఇనుప యుగపు సమాజాలు అన్న అంశంలో ఇప్పుడు ప్రపంచంలోని సమాజాలని పరిశీలన చేసిన తర్వాత భారతదేశంలోకి వస్తున్నాం. ఈ క్రైస్తవ మతం అన్నటువంటి ఈ టాపిక్లోని ప్రధాన అంశాలని పరిగణించి మనం భారతదేశపు ప్రాచీన ఇనుప యుగపు సమాజాల గురించి తెలుసుకోబోతున్నాం. క్రైస్తవ మతం స్థాపకులు ఎవరు అని బిట్టు వస్తే జీసస్ ప్రభువు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈయనది జీసస్ ప్రభువుది ఈయన యొక్క జాతి ఏది అని బిట్టు వస్తే జూయిష్ జాతి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. జీసస్ యొక్క తల్లి మేరీ కన్య. ఎక్కడ జన్మించాడు? బెత్లెహెం అనేటటువంటి ప్రదేశంలో, బెత్లెహామ్ అనేటటువంటి ప్రదేశంలో మేరీ కన్యకు ఇక్కడ జీసస్ ప్రభువు జన్మిస్తాడు. ఈయనకి మరణదండన విధించిన రాజు ఎవరు అంటే జీసస్ ప్రభువుని మరణదండన విధించిన చక్రవర్తి రోమన్ చక్రవర్తి లేదా పాలస్తీనా ప్రభువు ఎవరు అని బిట్టు వస్తే పాంటియన్ పైలట్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. పాలస్తీనా రోమన్ల గవర్నరు పాంటియన్ పైలట్ జీసస్ ప్రభువుకి శిలువపై కఠినంగా మరణదండని విధిస్తాడు. అయితే అక్కడికి 3వ రోజున అంటే జీసస్ ప్రభువు మరణించిన తర్వాత 3వ రోజున సమాధి నుంచి లేచి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ విధంగా 45 రోజుల పాటు దర్శనం ఇస్తాడు. ఈ సంఘటనని పునరుత్థానము అని చెప్పి అంటారు. తర్వాత ఈయనకి ఈ జీసస్కు పాంటియన్ పైలట్ శిలువ వేసినటువంటి దినంని గుడ్ ఫ్రైడే అని చెప్పి అంటారు. జీసస్ జన్మించినటువంటి దినంను క్రిస్మస్ అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ క్రైస్తవ మతానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నగరం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే రోమ్ నగరం ఇటలీ దేశపు రాజధాని అయినటువంటి రోమ్ నగరం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సెయింట్ పీటర్స్ చర్చి యొక్క బిషప్ని పోప్ అని అంటారు. రోమ్ నగరంలోని సెయింట్ పీటర్స్ చర్చ్ అనేది ఉంది. ఆ సెయింట్ పీటర్స్ చర్చి యొక్క బిషప్నే పోప్ అని పిలవడం జరుగుతుంది. ఈ పోప్ అను నటుడు క్రైస్తవ మతానికి అధిపతి మరియు జీసస్ ప్రభువుకి ప్రతినిధి అని క్రిస్టియన్లు విశ్వసిస్తారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించి దాన్ని ప్రభుత్వ మతంగా ప్రకటించిన రోమన్ చక్రవర్తి ఎవరు అని బిట్టు వస్తే కాన్స్టంటైన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాన్స్టంటైన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్న మరోసారి, క్రైస్తవ మతాన్ని స్వీకరించి దాన్ని ప్రభుత్వ మతంగా ప్రకటించిన రోమన్ చక్రవర్తి ఎవరు అని బిట్టు వస్తే కాన్స్టంటైన్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. క్రైస్తవుల పవిత్ర గ్రంథము ఏది అని బిట్టు వస్తే బైబిల్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే బైబిల్లో 2 గ్రంథాలు అనేవి ఉన్నాయి. పాత నిబంధనల గ్రంథము మరియు కొత్త నిబంధనల గ్రంథము అని ఉన్నాయి. పాత నిబంధనల గ్రంథము హిబ్రూ భాషలో ఉన్నది. ఇది జూయిష్ ప్రజల యొక్క మత విశ్వాసాలు ఈ పాత నిబంధనల గ్రంథంలో కలవు. తర్వాత మెసయ్యను గురించి ఇది తెలుపుతుంది. మెసయ్య గురించి తెలుపుతుంది ఈ బైబిల్ పాత నిబంధనల గ్రంథము. తర్వాత బైబిల్ నూతన నిబంధనల గ్రంథంలో యేసు ప్రభువు యొక్క జీవిత విశేషాలు, ఆయన యేసు ప్రభువు బోధించినటువంటి బోధనలు ఇవి నూతన నిబంధనల గ్రంథంలో ఉన్నాయి. తర్వాత సెయింట్ పాల్ మరియు ఎపిస్టల్స్ అనేటటువంటి
ఈ లేఖలు కూడా క్రైస్తవ మతాన్ని వివరిస్తున్నవి. చివరిగా 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ను పాలించినటువంటి జేమ్స్ I కాలంలో బైబిల్ను ఆంగ్లంలోకి అనువాదించడం జరిగింది. ఇవండి ఇక్కడితో మనకి ప్రాచీన ఇనుపయుగపు సమాజాలు అన్న అంశంలో భాగంగా కొన్ని అంశాలని ఇక్కడ అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని అంశాలని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇదే సమయంలో ఈ ప్రాచీన ఇనుపయుగపు సమాజాలు ఈ కాలంలో భారతదేశంలోని పరిస్థితుల గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రాచీన ఇనుపయుగపు సమాజాలు అన్న అంశంలో భాగంగా మనం ఎన్నో అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. చైనా నాగరికత గురించి, అలాగే రోమన్ నాగరికత గురించి, గ్రీకు నాగరికత గురించి, ఇలా అనేక నాగరికతల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాచీన ఇనుపయుగపు సమాజాలు అన్న అంశంలో ఇంకా మనం ఆఫ్రికా నాగరికత గురించి మరియు అమెరికా నాగరికత గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ రెండింటిని నేను తర్వాత కాలంలో జియోగ్రఫీ ఏదైతే ఉందో ఈ వరల్డ్ జియోగ్రఫీలో 7 కాంటినెంట్స్ గురించి చెప్పేటప్పుడు ఆ సమాచారంలో వాటిని నేను అందిస్తాను. దానికి గల ఒక కారణం అనేది ఉంది. సరే, దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించవద్దు. ఇప్పుడు మనం ఈ ప్రాచీన ఇనుపయుగపు సమాజాలు అనేటటువంటి ఈ అంశంలో నాటి భారతదేశపు సామాజిక పరిస్థితుల్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనం ఇదివరకే చెప్పుకున్నామండి, ఏంటంటే సింధు నాగరికత ఏదైతే ఉందో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పా మొహంజదారో నాగరికత అనేది ఏదైతే ఉన్నదో ఇది కాంస్య యుగానికి చెందినటువంటి నాగరికత అని మనం ఇదివరకే ముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత చూడండి, మరి ఈ ఇనుప యుగానికి సంబంధించినటువంటి భారతదేశపు చరిత్రని పరిశీలన చేస్తే ఇది వైదిక యుగం లేదా ఆర్య నాగరికత లేదా ఆర్య సంస్కృతి లేదా ఋగ్వేద కాలపు నాగరికత అనేది మనం చెప్పుకోవచ్చు. ఎక్కడితో భారతదేశంలో ఇనుప యుగపు నాగరికత సమాజాలు అనేవి ప్రారంభమయ్యాయి అని మనం చెప్పవచ్చు. ఎక్కడి నుంచి భారతదేశపు ఇనుప యుగ సమాజం అని మనం చదువుతాం. ఇప్పుడు వైదిక నాగరికత ఏ యుగానికి చెందినది అంటే కాంస్య యుగానికి చెందినదా లేదా ఇనుప యుగానికి చెందినదంటే ఇనుప యుగానికి చెందినటువంటి నాగరికత. అయితే ఇక్కడ ఋగ్వేద కాలపు నాగరికతని ఒకసారి పరిశీలన చేస్తే భారతదేశంకు చూడండి, ఇది భారతదేశం ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వంని సాధించినటువంటి దేశం. ఒక ఉపఖండముగా పిలువబడుతున్నటువంటి దేశం, సబ్ కాంటినెంట్గా పిలువబడుతున్నటువంటి దేశం మన భారతదేశం. ఎందు గురించి అంటే సమాజం అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో మాట్లాడే అన్ని భాషలు మాట్లాడేవారు భారతదేశంలో ఉన్నారు. వివిధ వర్గాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతులకి అన్ని సంప్రదాయాలకి నిలయం మన భారతదేశం. ప్రపంచం మొత్తం మీద ఈరోజు ఇక్కడ ఆర్కిటిక్ పోల్ నుంచి అంటార్క్టికా పోల్ వరకు, అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఈ భారతదేశానికి ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణము పరిస్థితులు అనేది భారతదేశం కలిగి ఉన్నది. ఒక్కొక్క విధమైనటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితుల్ని భారతదేశం కలిగి ఉన్నది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని భారతదేశాన్ని ఉపఖండము అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. భారతదేశం ఇది భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి భారతదేశం. అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు,
అలాగే బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఇలా భారతదేశంలో పుట్టినటువంటి మతాలతో పాటు ఇక్కడ అలాగే ఈ భారతదేశానికి వలస వచ్చినటువంటి క్రైస్తవ్యము ఉంది, అలాగే ఇస్లాం మతము ఉంది. ఇలా రకరకాల మతాలు అనేవి ఇక్కడ భారతదేశంలో ఉన్నాయి. అలాగే వారి వారి సంస్కృతుల్ని, వారి వారి సంప్రదాయాల్ని, వారి వారి భాషల్ని, వారి వారి పండగల్ని, ఈ విధంగా అనేక విషయాల్లో ఒక భిన్నత్వంని వాళ్ళు ప్రదర్శిస్తూ మనకి కనిపిస్తూ ఉంటారు. వేషధారణ అయితేనేమి, వస్త్రధారణ అయితేనేమి, అలాగే పండగల విషయంలో అయితేనేమి, వారి భాష విషయంలో అయితేనేమి, అలాగే ఇతరత్ర ఈ అన్ని విషయాల్లో కూడా మనకి భారతదేశంలో వైవిధ్యం అనేది మనకి కనిపిస్తుంది కదా. అలాగే భారతదేశంలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య ఈ పండగల విషయంలో కానివ్వండి, భాష విషయంలో కానివ్వండి, ఇంకా కొన్ని సంస్కృతి సంప్రదాయాల విషయంలో భిన్నత్వం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా నాట్య రీతులు కూడా ఒడిస్సా వెళ్తే ఒడిస్సీ నాట్యాన్ని చూడొచ్చు, తమిళనాడు వెళ్తే భరతనాట్యంని మనం చూడొచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ వస్తే కూచిపూడిని నృత్యంని మనం చూడొచ్చు కదా. ఇలా అనేకమైన నృత్య సమ్మేళనాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అలాగే అస్సాం వైపు వెళ్తే, ఈశాన్య భారతదేశం వైపు వెళ్తే వారి సంస్కృతి సంప్రదాయాలు, వారి యొక్క భాష, వారి యొక్క కట్టుబొట్టు, వారి యొక్క జీవన పరిస్థితులు ఇవన్నీ ఒక విధంగా ఉంటాయి. సంపూర్ణంగా భారతదేశానికి కాస్త భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి భిన్న పరిస్థితులు, భిన్న వాతావరణ పరిస్థితులు ఇవన్నీ భారతదేశం కలిగి ఉన్నందువల్ల భారతదేశంని భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి దేశం అని అన్నారు. అంటే ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మేము భారతీయులం అనే ఒకే ఒక్క నినాదముతో, ఒకే ఒక్క భావనతో కలిసిమెలిసి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి దీని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనం చెప్పవచ్చు. ఏకత్వంలో భిన్నత్వం అంటే భారతదేశం ఒకటే, ఇది ఏకత్వం, దీనిలో భిన్నత్వం. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా భిన్నత్వం అన్నమాట. ఈ విధంగా భారతదేశం అనేది కొనసాగుతుంది. అయితే ఇటువంటి భారతదేశం ఆది కాలం నుంచి కూడా ఎన్నో వలసలకు కేంద్ర బిందువు అయ్యింది అని మనం చెప్పవచ్చు. భారతదేశానికి మనకి అందినటువంటి చరిత్ర ప్రకారం, మనకి అందుతున్నటువంటి చరిత్ర ప్రకారం భారతదేశానికి వలస వచ్చినటువంటి మొదటి విదేశీయులు ఆర్యులు అని మన చరిత్రకారులు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ విధంగా భారతదేశంకు మొదటగా వలస వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి మొదటి జాతి ఆర్యులు. తర్వాత ఆర్యులు వీరి యొక్క ఆదిమ నివాసం ఉత్తర ధ్రువము అని, దక్షిణ రష్యా అని, అంటే కాస్పియన్ సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ రష్యా ప్రాంతం అని ఇక్కడ ఒక బిట్ ఉందండి. కాస్పియన్ సముద్రం ఉన్నటువంటి ప్రదేశం దక్షిణ రష్యా. తర్వాత హంగరీ అని, జర్మనీ అని, అలాగే ఈశాన్య ఇరాన్ అని, ఈ విధంగా అంటే రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ విధంగా ఇటువంటి ఈ ప్రదేశాలకు అంటే ఉత్తర ధ్రువానికి చెందిన వారిని ఆర్యులు, ఉత్తర ధ్రువానికి చెందిన వారని చెప్పుకుంటున్నారు. దక్షిణ రష్యా ప్రాంతానికి చెందిన వారని మరికొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే కాస్పియన్ సముద్ర తీర ప్రాంతపు వాసులు అని మరికొంతమంది చెబుతున్నారు. హంగరీకి చెందిన వారిని మరికొంతమంది చెబుతున్నారు. జర్మనీకి చెందిన వారిని మరికొంతమంది చెబుతున్నారు. కాదు ఈశాన్య ప్రాంతం అని మరికొంతమంది చెబుతున్నారు. ఇలా మరి ఈ విధంగా రకరకాలుగా వాదనలు అనేవి ఉన్నాయి. వీరు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశానికి చేరుకున్నారని, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మొదటగా ఆర్యుల యొక్క సంపద గో సంపద. గోవులు అనేవి ఆర్యుల యొక్క ప్రథమ సంపద. అయితే ఈ విధంగా గోవుల్ని మేపుకోవడం కోసము పచ్చిక బయళ్లను, నీటి వనరుల్ని, నదీ జల వనరుల్ని, ఆహార వనరుల్ని వీటిని అన్వేషణ జరుపుతూ అలా కాలక్రమంలో వారు ఈ వేరువేరు మనం మీద చెప్పుకున్నటువంటి వేరువేరు ప్రాంతాల నుంచి ఆహార అన్వేషణ కొరకు, పచ్చిక బయళ్ళ కొరకు, నీటి వనరుల కొరకు, నదీ జలాల కొరకు అన్వేషణ కొనసాగిస్తూ
వారు క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశానికి వచ్చారు అని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ ఆర్యులు అనేవారు మొత్తము ఒకేసారి వాళ్ళు గుంపులుగా అంటే ఒకేసారి మొత్తము గుంపు అనేది వచ్చి పడిపోలేదు. వేరేటంటే అప్పుడప్పుడు చిన్న గుంపులుగా, చిన్న సమూహాలుగా, చిన్న జట్లుగా భారతదేశానికి రావటం జరిగింది. ఈ విధంగా ఆర్యులు క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తు పూర్వం 1500 మధ్యకాలంలో అంటే ఈ 500 సంవత్సరాల కాలంలో 5 శతాబ్దాల పాటు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడడం అనేది జరిగింది. ఆర్యులు భారతదేశానికి చేరేసరికి ఇక్కడ సింధు నాగరికత ప్రజలు ఉన్నారు. ఆర్యులు భారతదేశానికి చేరేసరికి ఇక్కడ సింధు నాగరికత ప్రజలు ఉన్నారు. ఈ సింధు నాగరికత ప్రజల్నే ఆర్యులు దస్యులు అని చెప్పి వారు పేర్కోవడం అనేది జరిగింది. ఇదొక బిట్ అండి. ఆర్యులు భారతదేశానికి చేరేసరికి ఇక్కడ పంజాబ్, సింధు ఈ ప్రాంతాల్లో ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ సింధు నాగరికత ప్రజలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ సింధు నాగరికత ప్రజల్ని ఆర్యులు ఏమని పిలిచారు అని బిట్టు అడిగితే దస్యులు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ దస్యులను ఆర్యులు యుద్ధాల్లో జయించి పంజాబ్ మరియు సింధు ఈ ప్రాంతాల్లో ఆర్యులు స్థిరపడడం జరిగింది. కాబట్టి రేపొద్దున మనకి ఎగ్జామ్లో బిట్ అనేది రావచ్చు. జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకు బిట్ అనేది రావచ్చు. ఆర్యుల మొదటి స్థావరం ఏది, క్రింది వాటిలో గుర్తించండి అని బిట్టు వస్తే పంజాబ్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆర్యుల మొదటి స్థావరం పంజాబ్. వీరు ఈ విధంగా అంటే క్రీస్తు పూర్వం 1000 నాటికి గంగా యమున మధ్య దేశానికి చేరి అక్కడ ఆర్యుల యొక్క నాగరికత సంస్కృతులని వ్యాపింప చేశారు. ఎప్పుడండి క్రీస్తు పూర్వం అంటే 2000 నుంచి 1500 మధ్య భారతదేశంలోకి వచ్చి పంజాబ్ సింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. దాని తర్వాత పంజాబ్ సింధు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సింధు నాగరికత ప్రజల్ని వీరు యుద్ధాల్లో జయించి సింధు నాగరికతని ధ్వంసం చేసి ఇక్కడ వీరు ఆర్య నాగరికతని వీరు భారతదేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా ఆర్యుల యొక్క మొదటి స్థావరం పంజాబ్ అని మనం గుర్తించవచ్చు. తర్వాత క్రీస్తు పూర్వం 1500, 2000 ఈ ప్రాంతంలో స్థిరపడినటువంటి ఆర్యులు క్రీస్తు పూర్వం 1000 నాటికి గంగా యమున మధ్య ప్రాంతం అంటే గంగా నది ఇటు యమునా నది ఈ 2 నదులు ప్రవహించేటువంటి మధ్య మైదాన ప్రాంతానికి చేరి అక్కడ ఆర్యుల యొక్క నాగరికతని ఆర్యుల యొక్క సంస్కృతులను వీరు భారతదేశంలో వ్యాపించడం జరిగింది. కాలక్రమంలో ఆర్య నాగరికత ఇటు నార్త్ ఇండియాకు అలాగే సౌత్ ఇండియాకు వారి యొక్క ఆర్యుల యొక్క నాగరికత సంస్కృతులు విస్తరించాయి. తర్వాత ఆర్యుల భాష అనేది సంస్కృత భాష భారతదేశ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి ఘనత. అంతే ప్రస్తుతం భారతదేశం ఏ విధమైనటువంటి సంస్కృతిని అవలంబిస్తుందో ఈ సంస్కృతికి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి ఘనత ఆర్యులకి దక్కుతుంది అని మనం చెప్పవచ్చు. ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు అని చరిత్రకారులు చెబుతున్నారు. తర్వాత అలాగే ఈ బిట్ ఇంపార్టెంట్ అండి, ఇది మీకు బిట్టు రావచ్చు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారు అని పేర్కొన్నవారు క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు అతివాది శ్రీ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని మనం చెప్పవచ్చు. ప్రశ్న మరోసారి, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారు అని పేర్కొన్నవారు ఎవరు అని బిట్టు వస్తే లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. వైదిక యుగము ఆర్య నాగరికత, ఋగ్వేద కాలపు నాగరికత. ఇక్కడ ఆర్యులు భారతదేశంలో వీరు స్థిరపడిన తర్వాత వీరు కూర్చున్నటువంటి గ్రంథాలని వేదాలు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. ఆర్యులు భారతదేశంలో స్థిరపడ్డాక ఈ ఆర్యులు కూర్చున్నటువంటి గ్రంథాలని వేదాలు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. మీరు సింధులోయ నాగరికతను మిత్రులారా
మనం సింధులోయ నాగరికతను అంటే కాంస్య యుగానికి చెందినటువంటి సింధులోయ నాగరికతను తెలుసుకున్నట్టుకు మనకి పురాతత్వ శాస్త్రపు ఆధారాలు ముఖ్యం. అయితే ఆర్య నాగరికతని, ఆర్యుల చరిత్రను, వీరి యొక్క సంస్కృతిని తెలుసుకున్నట్టుకు ఆధారాలు వేదాలు. వేదాలు ఆధారంగా వీరి ఆర్యుల చరిత్రని, సంస్కృతిని మనం తెలుసుకోగలం. వేదాలు అన్నవి ఇండో ఆర్యుల యొక్క పవిత్ర గ్రంథాలు. ఇండో ఆర్యుల యొక్క పవిత్ర గ్రంథాలు ఈ వేదాలు. ఈ మొత్తం ఆర్యుల వ్యవస్థకే తలమానికాలు ఈ వేదాలు అని మనం చెప్పవచ్చు. హైందవులు, ఈ హిందూ మతాన్ని ఆచరించేటటువంటి భారత ప్రజలు వేదాలను దేవుడి వాక్కుగా భావించడం జరుగుతుంది. వేదాలు 4. అవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆర్యులు పంజాబు మరియు సింధు ఈ ప్రాంతాల్లో స్థిరపడినప్పటి వ్యవస్థను తెలుపుతుంది ఋగ్వేదం. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం అంటే ఆర్యులు పంజాబు మరియు సింధు ప్రాంతాల్లో మొట్టమొదటిగా భారతదేశంలో క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తు పూర్వం 1500 ఈ మధ్యకాలంలో స్థిరపడ్డారు అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఈ ప్రాంతంలో అంటే ఈ కాలం నాటి ఆర్యుల యొక్క నాగరికత, సంస్కృతి, చరిత్ర వీటిని తెలుపుతుంది ఋగ్వేదం. ఈ కాలంలో అంటే ఆర్యులు పంజాబు, సింధు ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తు పూర్వం 1500 మధ్య స్థిరపడినప్పటి వారి యొక్క జీవితాన్ని, చరిత్రని తెలుపుతుంది ఋగ్వేదం. మరి తర్వాత మనం చెప్పుకున్నాం ఆర్యులు మొదట పంజాబ్ ప్రాంతంలో, సింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నాటికి గంగా, తర్వాత యమున ఈ నదీ మైదాన ప్రాంతాలకు వీరు వలసగా రావటం జరిగింది అని మనం చెప్పుకోవడం జరిగింది కదా. కాబట్టి ఈ విధంగా క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఆర్యులు గంగా, యమున ప్రాంతాల్లో స్థిరపడినప్పటి వారి యొక్క వ్యవస్థని తెలుపుతాయి ఈ మిగిలినటువంటి 3 వేదాలు. కాబట్టి దాన్ని అంటే ఆర్యులు పంజాబు, సింధు ప్రాంతాల్లో స్థిరపడినప్పటి ఆర్యుల జీవితాన్ని తొలి వైదిక యుగం అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. తొలి వైదిక యుగం అంటే ఋగ్వేదం అనేది ఇక్కడ తెలుపుతుంది కదా. ఆర్యుల పంజాబ్, సింధు ప్రాంతాల్లో స్థిరపడినప్పటి ఈ వ్యవస్థని ఋగ్వేదం తెలుపుతూ వస్తుంది కదా. ఈ కాలాన్ని తొలి వైదిక యుగం అని అంటారు. అలా కాకుండా ఆర్యులు గంగా, యమున ప్రాంతాలు స్థిరపడిన తర్వాత ఇక్కడ మిగిలినటువంటి వేదాలని కూర్చడం జరిగింది. ఈ కాలంని మలివేద కాలపు ఆర్య నాగరికత సమాజాలు అని చెప్పి పేర్కొంటాం. ఈ విధంగా ఆర్య నాగరికతనే తొలి వేదకాలపు నాగరికత అని, మలివేద కాలపు నాగరికత అని 2 విధాలుగా మనం వర్గీకరించవచ్చు. అయితే ఇక్కడ మరి మనం ఇక్కడ ఉండేటటువంటి ఇండో ఆర్యన్ భాషలు మరియు ఇక్కడ మనం పేర్కొన్నటువంటి 4 వేదాలు, ఈ వైదిక జ్ఞానం, వీటి గురించి ఇంకా స్పెషల్గా నేను మరో వీడియోలో నేను అందిస్తాను. మొదటగా ఆర్యుల గురించి ప్రతి అంశంని చూద్దాం. ఈ వేద జ్ఞానంని, ఇండో ఆర్య భాషల యొక్క జ్ఞానాన్ని తర్వాత వీడియోలో ఆర్య నాగరికత పూర్తి అయిపోయిన తర్వాత, వీరి యొక్క చారిత్రక అంశాలు పూర్తయిన తర్వాత ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే తొలి ఆర్యుల కాలం నాటి రాజకీయ వ్యవస్థని మనం ఒకసారి పరిశీలన చేస్తే, తొలి ఆర్యుల కాలం నాటి రాజకీయ వ్యవస్థ లేదంటే ప్రభుత్వం అనేది తెగల స్వభావాన్ని కలిగినటువంటిది. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఆర్యులు భారతదేశంలోకి ఒకేసారి రాకుండా
కొన్ని తెగలుగా భారతదేశంలోకి వచ్చి స్థిరపడ్డారు అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. అంటే ఆర్యులు మొదటి నుంచి కూడా తెగలుగానే, అంటే కొంతమంది 1000 మంది సమూహం ఒక తెగ, అలాగే మరో 1000 మంది సమూహం మరొక తెగ, మరో 500 మంది సమూహం ఒక తెగ, మరో 2000 మంది జన సమూహం ఒక తెగ. ఈ విధంగా తెగలుగా వివిధ కాలాల్లో భారతదేశంలోకి వచ్చారు. అలాగే వీరి యొక్క ప్రభుత్వం కూడా తెగల స్వభావం కలిగినటువంటి ప్రభుత్వం. అయితే ఈ ఒక్కొక్క తెగకి ఒక్కొక్క నాయకుడు అనేవాడు ఉండేవాడు. ఈ ఆర్యులు తెగలుగా జీవించేవారు కదా, కాబట్టి ఒక్కొక్క ఆర్య తెగకి ఒక్కొక్క నాయకుడు ఉండేవారు. ఆ నాయకుడినే రాజన్ లేదా రాజు అని చెప్పి పేర్కోవడం జరిగింది. రాజన్ లేదా రాజు అనేవారు. అయితే అలాగే ఈ రాజుకి పరిపాలనలో సహకరించేందుకు, అంటే ఈ ఆర్యుల కాలం నాటి రాజకీయ వ్యవస్థలో ప్రజాసభలు కూడా ఉండేవి. ప్రజలకు సంబంధించినటువంటి సభలు కూడా ఉండేవి. ఈ ప్రజాసభలు ఏం చేసేవంటే రాజుకు సలహాలని అందించేవి, పరిపాలనలో సలహాలని అందించేవి. అలాగే అధికారంను అదుపు చేసేవి, రాజు యొక్క అధికారాన్ని అదుపులో ఉంచేవి. ఇతడు తర్వాత చూడండి, ఈ ప్రజాసభలు ముఖ్యంగా సభ, సమితి, విధాత గణం అనేటటువంటి ప్రజాసభలు ఆనాడు సమాజంలో, ఆర్య సమాజంలో ఉండేవి. ఆర్య సమాజంలో ఉన్నటువంటి ప్రజాసభలు ఏవండి? సభ, సమితి, విధాత గణం అనేటటువంటి ప్రజాసభలు ఉండేవి. ఇవి చూడండి, ఈ ప్రజాసభల గురించి తొలి ఆర్యుల కాలం నాటి రాజకీయ వ్యవస్థలోని, సామాజిక వ్యవస్థలోని ప్రజాసభల గురించి ఋగ్వేదంలో ప్రస్తావన అనేది ఉన్నది. వీటి గురించి ప్రస్తావిస్తున్నటువంటి వేదం ఏది అంటే ఋగ్వేదం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ సభలో ఎవరు సభ్యులుగా ఉండేవారు అంటే ఆ తెగకి సంబంధించినటువంటి వివిధ పెద్దలు సభ్యులుగా ఉండేవారు. ఇక సమితి అనేటటువంటి ప్రజాసభలో ఇక్కడ ఆ సమితిలోని సభ్యులు అందరూ కూడా ఈ సమితిలో ఉండేవారు. అంటే ఈ సమితిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సభ్యులుగా ఉండేవారు. తర్వాత ఈ సభ, సమితి అనేటటువంటి ఈ ప్రజా సభల్లో ఆనాడు స్త్రీలు కూడా పాల్గొనేవారు. స్త్రీలకి కూడా ఈ ప్రజాసభల్లో పాల్గొనే అవకాశం ఆ రోజుల్లో ఉండేది. అంటే ఇక్కడ మహిళా సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే పొలిటికల్ పరంగా స్త్రీలకి ఇక్కడ ఒక స్థానం ఉంది అని మనం చెప్పవచ్చు. ఇది ఎప్పటి వ్యవస్థ? తొలి ఆర్యుల కాలం నాటి రాజకీయ వ్యవస్థ. అంటే ఋగ్వేద కాలం నాటి ఆర్యుల రాజకీయ వ్యవస్థ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాకుండా రాజుకి పరిపాలనలో సహాయం చేసేందుకు రాజు కింద నలుగురు ప్రధాన సభ్యులు ఉండేవారు. వారే 1 పురోహితుడు, 2 సేనాధిపతి మరియు ప్రజాపతి, 4 గ్రామణి అనేటటువంటి ఈ 4 రకాల అధికారులు రాజుకి పరిపాలనలో సహాయపడేవారు. పురోహితుడు అనేవాడు ఏం చేసేవాడంటే తమ తెగకి పెద్దవారు అయినటువంటి రాజన్ లేదా రాజు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కథన రంగంలో, యుద్ధ రంగంలో విజేతగా నుంచి తిరిగి రావాలి అని చెప్పి ఆ రాజన్ యొక్క విజయం కోసం ప్రార్థనలు చేసేవారు పురోహితులు. సేనాపతి విషయానికి వస్తే అంటే యుద్ధ రంగంలో సైన్యాన్ని నడిపించడంలో రాజుకి సహాయకుడిగా ఉండేవాడు సేనాపతి. తర్వాత గ్రామణి. ఇక్కడ గ్రామణి గురించి చూస్తే ఇక్కడ ఆర్య
సంస్కృతి ఆర్యుల అంటే వైదిక నాగరికతలో ఆర్యుల కాలంలో అంటే ఈ ఆర్యుల యొక్క ఈ సామాజిక వ్యవస్థ ఎటువంటిదంటే ఆర్యుల యొక్క సామాజిక వ్యవస్థ అనేది గ్రామీణ వ్యవస్థ అని మనం చెప్పవచ్చు. ఆర్యులకి పట్టణాలు అనేవి తెలియవు. సింధులోయ నాగరికత ప్రజలకి పట్టణ నాగరికత గురించి తెలుసు. సింధులోయ నాగరికత కాలం నాటి భారతదేశపు ప్రజల్లో వాళ్ళకి విలేజ్లు అనేవి లేవు, అన్ని పట్టణాలే. కాబట్టి సింధులోయ నాగరికత అని చెప్పి అన్నాము. మరి అయితే సింధులోయ నాగరికత కాలంలో ఆనాటి ప్రజలకు పట్టణాలు తెలుసు, నగరాలు తెలుసు. నగరాల్లో ఉండేటటువంటి నాగరికతతో కూడినటువంటి ఇక్కడ జీవన విధానం వారికి తెలుసు. కానీ ఆర్యుల విషయంకి వచ్చేసరికి ఆర్యులకి గ్రామాలు అనేవి మాత్రమే తెలుసు, పట్టణాలు తెలిసేవి కావు. అయితే ఈ ఆర్యులు కాలంలో గ్రామాలు ఉండేవి. ఆ గ్రామ పెద్దల్ని గ్రామని అని అనేవారు. ఇక ప్రజాపతి అంటే ఈ సభ సమితి వీటిలో ఉండేటటువంటి పెద్దల్ని ప్రజాపతులు అని చెప్పి పేర్కొనేవారు. దాని తర్వాత తెగను సంరక్షించుకున్నటకు రాజ్య నిర్వహణ కోసం అంటే తన యొక్క తెగని రక్షించుకునేందుకోసం రాజన్ అనేటటువంటి వాడు ఉండేవాడు. కాబట్టి ఈ రాజన్ లేదా రాజుకి రాజ్యాన్ని నడిపేందుకు అంటే రాజ్య నిర్వహణకు మరియు తెగను సంరక్షించుకునేందుకు ఈ తెగ సభ్యులు అందరూ కూడా రాజుకి కొంత సొమ్ముని ఇచ్చేవారు. దీన్నే బాలి అని చెప్పి అనేవారు. ఇవన్నీ కూడా బిట్సేనండి. జనరల్ స్టడీస్లో హిస్టరీలో భాగంగా బిట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత ఈ విధంగా తెగను సంరక్షించుకున్నటకు రాజ్యంని నిర్వహించేందుకు తెగ సభ్యులు అందరూ కూడా రాజన్ లేదా రాజుకి కొంత సొమ్ముని ఇచ్చేవారు. ఈ సొమ్మునే బాలి అని పిలిచేవారు. తర్వాత యుద్ధం ద్వారా సంక్రమించేటటువంటి సొమ్మును తెగ నాయకులు అందరూ కూడా సమానంగా పంచుకునేవారు ఆ రోజుల్లో. ఇది అంటే తొలి వేదకాలం నాటి ఆర్యుల రాజకీయ వ్యవస్థ. భారతదేశంలో తొలి వేదకాలంలో ఆర్యుల రాజకీయ వ్యవస్థ. ఇండియన్ పాలిటీ అట్ ద పీరియడ్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ ఆర్యస్. చూడండి, తర్వాత ఈ విధంగా ఉండేటటువంటి ఈ రాజకీయ వ్యవస్థ మలివేద కాలంలో మలివేద కాలం అంటే తర్వాత ఋగ్వేదం తర్వాత మిగిలినటువంటి సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం ఈ 3 వేదాలను కూర్చి గంగా మరియు యమున మైదాన ప్రాంతాల్లో స్థిరపడిన తర్వాత ఆర్యుల రాజకీయ వ్యవస్థలో ఇక్కడ వంశపారపు పరిపాలన అనేది అలాగే వంశపారపు రాజ్యాధికారం అనేది వచ్చింది అని చెప్పుకుందాం. ఆ విషయాల్ని మరిన్ని అంశాలతో తర్వాత తెలుసుకుందాం.